చూడండి. ఏపీడబ్ల్యూజే జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి అమర్ రహే, అమర్ రహే, జగన్మోహన్ రెడ్డి అమర్ రహే, అమర్ రహే, జగన్మోహన్ రెడ్డి అమర్ రహే, అమర్ రహే. జర్నలిస్టు ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వారిని వెంటనే, జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే, జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి వారిని హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలి. జర్నలిస్టులపై దాడుల, జర్నలిస్టుల హత్య చేయడం, జర్నలిస్ట్ హత్య చేయడం, జర్నలిస్ట్ హత్య చేయడం దారుణం, జర్నలిస్ట్ హత్య చేయడం దారుణం. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో గౌరవనీయులు ఎస్పీ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మండల స్థాయి విలేకరి చిత్తూరు జిల్లా వీకోట మండల స్థాయి విలేకరి ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని దుండగులు అత్యంత కిరాతకంగా, అమానుషంగా, ఆటవికంగా ఆయనను హత్య చేయడం అనేది క్షమించరానిది. అతనికి హత్య చేయనటువంటి తమీం అనే వ్యక్తికి మధ్యన జరిగినటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో, చట్టపరంగా న్యాయపరంగా జగన్మోహన్ పైన ఆయన ఏదైనా చర్య తీసుకుంటే బాగుండేది. కిరాతకంగా చంపేంత నేరం ఏం చేసినాడో మనకు తెలియదు. కానీ ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. ఆ జగన్మోహన్ రెడ్డి ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి పాత్రికేయ సోదరులందరూ, ముఖ్యంగా ప్రభుత్వం పాలకులు అండదండలు అందించి భవిష్యత్తులో ఏ పాత్రికేయునికి కూడా, ఏ ఛానల్, టీవీ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, ప్రింట్ మీడియా సంబంధించిన పాత్రికేయులకు ఇలాంటి పరిస్థితి రాకుండా యూనియన్ పెద్దలు మన రక్షణకు నిజంగా కూడా ఇప్పుడు మనం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అత్యంత దారుణంగా, కిరాతకంగా, ఏదో పగబట్టినట్టు అంత ఇదిగా చేయాల్సిన అవసరం లేదు. మనకు రక్షణ చట్టం చాలా అవసరము పాత్రికేయులందరికీ. దయచేసి ఆ తమీం అనే అతన్ని సహకరించే వారిని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. మిత్రులకు నమస్కారాలు. చిత్తూరు జిల్లా వీకోట జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నంద్యాల ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌరవనీయులు ఎస్పీ గారికి జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇది ఏదైనా ఒక పాత్రికేయుల వైపు నుంచి ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని ఖండించడానికి 1,000,000 మార్గాలు ఉన్నాయి. అలా కాకుండా ఇలా చంపడం, వాటిని ఎంచుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి తన వార్త రాసినప్పుడు దాన్ని వ్యక్తిగతంగా కలిసి ఖండించాల్సిన అవకాశం ఉన్నా కూడా అతనికి ఒక కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇలాంటి హత్యకు పాల్పడడం అనేది దారుణము. ఇందుకు పాల్పడిన వారిని ప్రభుత్వము కఠినంగా శిక్షించాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య చాలా బాధాకరం. నిజంగా తట్టుకోలేకపోతున్నారు. మన ఇంట్లో జరిగిందా అనే పరిస్థితి పాత్రికేయ కుటుంబాల్లో నెలకొంది. ఇన్వెస్టిగేషన్ వార్తలు రావాలంటే ఎలా వస్తాయి? ఇట్లా అది చంపుకుంటూ పోతే అతను ఏదే మీకు దెబ్బ తగిలే విధంగా వార్తలు రాసింటే డీజీపీ లెవెల్లో కూడా పోవచ్చు, లేకుంటే కోర్టు లెవెల్లో పోవచ్చు. కానీ మనిషిని చంపితే ఏమొస్తుంది? ఒకవేళ అదే ప్లేస్లో మీకు జరిగింటే ఎట్టండు? మిమ్మల్ని తమీం వెనకమంటే ఫాలోవర్స్ కానీ చంపితే ఎట్లంటుంది పరిస్థితి? సహచర పాత్రికేయుని వెంట అతను నడక చేస్తుంటే ఉదయమే వాకింగ్ చేస్తున్నాడు. వాకింగ్ చేసేటప్పుడు చంపినారు. ఎప్పుడు చేసినా తప్పే. కాబట్టి ఇదే లాస్ట్ కావాలి. జగన్మోహన్ రెడ్డిదే పాత్రికేయుల తరఫున ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదని ఏ తప్పు పాత్రికేయుడు అంటే వానికి నచ్చకుండా వార్తలు రాసినాడు అనుకో, వాడు పోయి వెళ్ళొచ్చు, కోర్టుకు పోవచ్చు, లేకుంటే డీజీపీకి పోవచ్చు, పోలీసులకు పోవచ్చు, చెప్పుకోవచ్చు.
వాళ్ళ ప్రాణాలు తీసేది ఏంది? ఇంకా రాజయుగంలో ఉన్నామా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆత్మ శాంతి చేకూర్చాలంటే రిటాలియేషన్ కూడా అదే రీతిలో ఉండాలని నేను కోరుకుంటున్నా. రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అత్యంత బాధాకరమైంది. నిజంగా ఉడక సమాజం తలదించుకోవాలి. ఎందుకంటే ఒక జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారు తన వృత్తిలో భాగంగా కొన్ని సమాజంలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితేమి, ఆ తమీమ్ అనే వ్యక్తి చేసిన కొన్ని కారణాల గురించి పోలీసు వాళ్ళకు విత్ ఎవిడెన్సెస్ ఇవ్వడం జరిగింది. తన వృత్తి చేశాడు. తమీమేం అతనికి జగన్మోహన్ రెడ్డికి శత్రువు కాదు కదా. ఆ వృత్తిరీత్యా పోతే అతన్ని ఆ తమీము అత్యంత దారుణంగా ఒక గొడ్డలితో 17 సార్లు నరికి చంపడం అంటే అది ఒక ఏహమైన చర్య. నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. ఈ రోజుల్లో ఉడక ఇదేం పరిస్థితి. కానీ ఈ తమీమ్ వెనకలో ఉడక కొంతమంది స్మగ్లర్, ఎర్రచంద్రము స్మగ్లర్లు అయితేమి, శాండిల్వుడ్ స్మగ్లర్లు ఉంటారని చెప్పి కొంచెం వినపడుతుంది. కానీ పోలీసులు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ చేసి తమీమ్ను అదుపులోకి తీసుకోవడం కూడా నిజంగా ఒక సంతోషకరమైన విషయం. ఎలా తొందరగా అయితే అతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో, అదుపులోకి తీసుకున్నారో, అలాగే అతనికి ఉరిశిక్ష పడే లెవెల్లో తమీము వెంట వచ్చే ఇంకొక వ్యక్తికి చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే తరఫున మేము ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు ఆ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల జిల్లాలో గౌరవనీయులు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల మీకు కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి, జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కేవలం దాడి జరిగి ఏదో ఫార్మాలిటీ కేసు కాకుండా జర్నలిస్టు మీద దాడి జరిగినప్పుడు కానీ, జర్నలిస్టులను గాయపరిచినప్పుడు కానీ, జర్నలిస్టులను హత్య చేసినప్పుడు కానీ కేసు కేవలం ఒక 30 నుంచి 50 రోజుల లోపల త్వరగా పరిష్కారం అయ్యి వాళ్ళకు శిక్ష పడేటట్టు సపరేట్ కోర్టు కూడా ఒకటి జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసి, జర్నలిస్టుల పరిరక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసి, అలాగే ఒక ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి, ఆ కుటుంబానికి ఏపీడబ్ల్యూజీ అయితేమి ఐజేయుఐ అండగా నిలుస్తుందని చెప్పి, వారికి అన్ని రకాలుగా మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పి కూడా నేను వేడుకుంటున్నాను.